కనుక శోధన వచ్చినప్పుడు మనం ఆనందించాలి కానీ శోధన జయించాలి కానీ బాధపడిన అవసరత మనకి లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. శోధన వచ్చినప్పుడు శోధన ఏ విధంగా మనం జయించాలి, శోధన రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి, దాని వాక్యములు మనం పరిశీలన చేసుకుందాం. నాహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను నిన్ను శోధించడానికి వస్తున్న సమయంలో లయకర్త నీ మీదికి రాబోతున్నాడు కనుక రాబోతున్న సమయంలో శోధించడానికి శోధకుడైన సాతాను రాబోతున్న సమయంలో నువ్వు ఎలా ఉండాలంటే బహు బలము కలిగి దానిని ఎదిరించాలి. వాక్య గ్రంథంలో ఉంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుని బహు బలముగా ఎదిరించాలి. దేవునికి మనం లోబడి సాతానుని మనం ఎదిరించినట్లయితే సాతాను ఒకటే పరుగు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను పారిపోతుంది. ఏ విధంగా ఎదిరించాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మరియు రక్షణయైన శిరస్నానము దేవుని వాక్యమును ఆత్మను ఖడ్గమును ధరించుకుని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకుని సాతానును ఎదిరించాలి. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వాగ్దానాలు దేవుడు మనం ప్రేమించి ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథం అంటే సాతానికి హడలు. పరిశుద్ధ గ్రంథములో ఒక అధ్యాయం ఉంది, ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం అంటే సాతానికి బాగా హడలంట. ఏ గ్రంథం చెప్పండి? ద్వితోపదేశ కాండం. మనం సైతాన్ ఎదిరింపుల్లో ఆ వాక్యాన్ని పర్టికులర్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ద్వితోపదేశ కాండం అంటే సాతానికి హడలు. జంగారెడ్డిగూడెంలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. స్వతంత్రశాలలో శ్రమకాల దినాలలో 40 దినాలు మనం శ్రమకాలాలు చేస్తూ ఉంటాం. కొంతమంది 40 దినాలు నాన్ వెజిటేరియన్ ముట్టుకుంటారమ్మా. కొంతమంది మాంసాహారం తినరు, కొంతమంది పూలు పెట్టుకోరు, కొంతమంది ఎన్నో రకరకాలైన పద్ధతులు అవలంబిస్తుంటారు. మా స్వతంత్రశాలకు వచ్చే ఒక వృద్ధురాళ్ళు ఆమె ఆ సంవత్సరం అనుకుందంట, ఈ 40 దినాలు నేను మాంసం కానీ గుడ్లు కానీ ఏమీ తినకుండా 40 దినాలు కఠినంగా ఉపవాసం చేయాలనుకుందంట. 20 దినాలు గడిచిపోయాయి, 30 దినాలకు వచ్చేసింది. ఒకరోజు వాళ్ళ అమ్మాయిని చూద్దామని అమ్మాయి ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ అమ్మాయి రోజు గుడ్లు కూర వండిందంట. ఏం కూర చెప్పండి? గుడ్లు కూర ఉందంట. ఆమెకి లాగుతుందంట, తిందామా వద్దా అని. వాళ్ళ అమ్మాయికి తెలుసు తిందని. అమ్మాయి ఏదో పని మీద వెళ్ళిందంట. అలా లాగుతూ చివరికి గుడ్లు కూర తినేసిందంట. తినేసి పొలంలో పనిచేయడానికి వెళ్ళిందంట. పనిచేయడానికి వెళ్ళిన తర్వాత ఒక కుక్క వచ్చి ఆమెను తరమడం ప్రారంభించిందంట. ఎప్పుడైతే తరుముతుందో ఆమెకి భయం వేసిందంట. అప్పుడు వెంటనే ఒక మాట అనుకుంది, ఆయన ఇక నేను గుడ్డు తినను ఆయన అనుకుందండి. వెంటనే కుక్క తరమడం ఆగిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. మన శోధనలకు గురి కాకుండా ఉండాలంటే యవనేచ్ఛ నుండి మనం పారిపోవాలి. పవిత్ర హృదయులై పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఎవరైతే దేవునికి ప్రార్థిస్తూ ఉంటారో వారితో మన సహవాసము చేస్తూ ప్రేమను, నీతిని, విశ్వాసాన్ని, సమాధానాన్ని మనం వెంబడిస్తూ ఉంటే ఏ శోధన మనల్ని ఏమీ చేయలేదు. ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? పవిత్ర హృదయులై దేవునికి ప్రార్థన చేసి వారితో మన సహవాసము చేస్తే ఏ శోధన మనకి రానే రాదు. మరొక వాక్యం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను,
విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో జీవిస్తున్న మనకి అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు కాకుండా కొన్ని ప్రత్యేకమైన అవయవాలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి అవయవాలు? చదవండి. జారత్వం ఒక అవయవం, అపవిత్రత మరొక అవయవం, కామాతురత మరొక అవయవం, దురాశలు మరొక అవయవం, విగ్రహాలతో కూడిన ధనాపేక్ష మరొక. ఇవన్నీ లోకంలో జీవిస్తున్న అవయవాలు మనకున్నాయి. దేవుడు ఏమంటున్నాడు? ఈ భయంకరమైన అవయవాలని ఏమన్నా చెప్పండి, చంపివేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ అవయవాల్ని మనం చంపేస్తామో అప్పుడు మనకు శోధనకి గురికాం. అవయవాలతో మనం జీవిస్తూ ఉంటే అనేకమైన శోధనలో మనం పడిపోతుంటాం, దిగజారిపోతాం, సర్వనాశనం అయిపోతాం. అవయవాలను చంపకపోతే శోధనకి గురవుతా. శోధనకి గురవడమే కాదు, దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది. కనుక పరిశీలన చేసుకోండి. శోధన కాలములో శోధన జయించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములు మనం పరిశీలన చేసినట్లయితే శోధన వచ్చిన వారు ఉన్నారు, శోధనలో గెలుపొందిన వారు ఉన్నారు, శోధనలో ఓడిపోయిన ఉన్నవారు. వారిని క్లుప్తంగా ధ్యానం చేస్తున్న వాక్యాన్ని ముగించుకుందాం. మొట్టమొదటి మనం పరిశీలన చేసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత బలహీనమున్న సమయంలో శోధకుడు వచ్చి సాతాను ప్రభుని శోధించింది. ఒక్క దినము 3 సార్లు శోధించింది. 3 సార్లు సాతాను దేవుని శోధించినా గాని దేవుని శోధనకి లోనయ్యాడా? చెప్పండి. సాతానుని ఎదిరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుని ఎదిరించిన, లోకములో పాపాన్ని, శాపాన్ని, శోధన సమస్తాన్ని గెలిచిన దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసేపు జీవితంలో భయంకరమైన శోధనలు వచ్చాయి. అన్నల ద్వారా భయంకరమైన శోధించబడ్డాడు. అన్నల ద్వారా శోధించబడినా గాని యేసేపు ఆ శోధనలో గెలుపొందాడా? ఓడిపోయాడా? అనేకమైన శోధనలు సొంత అన్నదమ్ముల ద్వారా గెలుపొందడం, ఓడిపోయాడమ్మా, గెలుపొందారు. దేవునికి మహిమ కలుగును గాక. పోతేపారు ఇంటిలో ఉన్నప్పుడు పోతేపారు భార్య యేసేపును తన వశము చేసుకోవాలనుకుంది. గెలిచాడా? ఓడిపోయాడా? గెలుపొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు జీవితంలో భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధనలు. యోబుకి ఎంత భయంకరమైన శోధన అంటే శరీరం అంతా కుళ్ళిపోయింది. పెంట మీద కూర్చున్నాడు. గోకోడానికి గోరు లేవు, గోళ్ళన్నీ అరిగిపోయాయి. చిల్ల పెంకు తీసుకున్నాడు, చిల్ల పెంకుతో గోకుంటున్నాడు. ఒక ప్రక్కన భార్య వచ్చి, ఇది ఎంతవరకు నువ్వు యథార్థతను వదిలిపెట్టుకుంటూ ఉంటావు, నువ్వు దేవుని దూషించి చచ్చిపోతుంది. బిడ్డలు చనిపోయారు, ఆస్తిపోయింది, స్నేహితులు దూరం అయిపోయారు. ఎన్ని రకాలుగా శోధనలు ఒకేసారి యోబును చుట్టుముట్టాయి. ఆ భయంకరమైన శోధన కాలంలో యోబు గెలుపొందాడా? ఓడిపోయాడా? గెలుపొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. పేతురు ఒక శోధన వచ్చింది. పేతురు చేసే అద్భుతమైన కార్యాలని ఒక వ్యక్తి చూచి పేతురు వద్దకు వచ్చి, పేతురు నువ్వెన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు, అదంతా నాకు ఇచ్చే, నీకు కొంత ద్రవ్యం ఇస్తాను, నీకు అదంతా నాకు ఇచ్చే అన్నాడు. పేతురు దానికి ఒప్పుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు జీవితంలో అనేకమైన శోధనలు వచ్చాయి. దానియేలు ఆ శోధనలు గెలుపొందాడు. అబ్రహాము జీవితంలో అనేకమైన శోధనలు వచ్చాయి. అబ్రహాము శోధనలో గెలుపొందాడు. దావీదు జీవితంలో శోధన వచ్చింది. గెలుపొందడా? ఓడిపోయాడు? చెప్పండి. భయంకరమైన యుద్ధం హోరాహోరుగా జరుగుతుంది. యుద్ధ సమయంలో దావీదు చేయవలసిన పని ఏంటి? యుద్ధములో జయము కలగాలని ప్రార్థన చేయాలి, లేదా యుద్ధములో పక్షం వహించి యుద్ధము చేయాలి. యుద్ధానికి నాయకత్వం వహించలేదు, యుద్ధములో జయము కలిగించమని ప్రార్థన చేయలేదు. ఏం చేశాడు చెప్పండి? నిద్రపోతున్నాడు. గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయవలసిన దావీదు గారు నిద్రపోతున్నాడు కనుక సాతాను దావీదును శోధించింది. శోధనలో పడిపోయాడు. ఒక సమస్య విషయంలో సైన్యాన్ని లెక్కించవలసిన అవసరత దావీదుకు ఉందా లేదా చెప్పండి. దావీదుకు సైన్యం లేదు. అక్కడ అటువైపు 10 లక్షల మంది సైన్యం ఉంటే, ఇటువైపు దావీదు వైపు ఇంకెంతమంది ఉన్నారు? దావీదు లెక్కించవలసిన అవసరత లేదు. ఎందుకంటే దావీదు యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు కంటే దేవుడే ముందు
యుద్ధానికి బయలుదేరుతున్నాడు. దావీదు కంటే దేవుడే ముందు యుద్ధానికి బయలుదేరుతున్నాడు కనుక సైన్యముతో లెక్కతో దావీదుకు అవసరం లేదు. ఒక వ్యక్తిలా సరిపోతుంది ఆ సైన్యాన్ని జయించడం. ఎందుకంటే యుద్ధ శూరుడైన దేవుడే ముందు బయలుదేరుతున్నాడు కనుక. కానీ సైన్యం అంతని లెక్కించడం మొదలుపెట్టాడు. శోధనలో ఓడిపోయాడు. దావీదు చూస్తుండగా ఇంచుమించు 70,000 మందో 70 లక్షల మందో మరి సైనికులను దేవుడు మొత్తివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏశావు ఉన్నాడు. ఏశావు జీవితంలో పరిశీలన చేసినట్లయితే ఒక చక్కని ఎర్రని కూరను చూసి ఆశపడ్డాడు. ఏం చేశాడు చెప్పండి? తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు అరణ్యములో నడుస్తున్న సమయంలో మోషే గాని ఎన్ని రకాలుగా శోధించారో, తినడానికి ఆశపడి రకాలుగా తిండికి ఆశపడ్డాడు. తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ప్రవక్త అయిన బిలాము జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే బిలాము ఆస్వాదిస్తే ఆశీర్వాదం, బిలాము శపిస్తే శాపము. అంతటి ఉన్నతమైన స్థితి కలిగిన బిలామే దేనికి ఆశపడ్డాడు చెప్పండి? ధనానికి ఆశపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ధనానికి ఆశపడ్డాడు కనుక ఒక సామాన్య సైనికుని కంటే మరింత హీనముగా ఆ బిలాముని చంపివేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్తలకి ఉన్నతమైన మరణమే కానీ పనికి మాలిన మరణము లేదు. కానీ ప్రవక్తకు అటువంటి మరణం వచ్చిందంటే కారణం ఏంటంటే ఆ ధనాపేక్షలు ధనాశలు పడిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక.